ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. అందరికీ శనార్థులుల్లా. ఎంత బరి తెగించిందుల్లా పాకిస్తాన్ దేశము. వాళ్ళ పక్కన లంగా ఉగ్రవాదులను పెట్టుకుంటుంది, వాళ్ళని చంపితే మన మీదికి పంచానికి వస్తుంది. అంటే ఉగ్రవాదులకు కొమ్ము కాస్తున్నట్టే కదా. మీదికెళ్ళి ఆ బార్డర్ కాడ లొల్లులేందుల్లా. ఎప్పుడేం జరుగుతుందో తెలియకుండా దేశం మొత్తం గజ్జ గజ్జ వణుకుతున్నది కదా. అందుకే నాకు వేరే వార్తలు ఏం చెప్పబుద్ధి అవుతలేదు ఇవాళ. ఇగో గా హన్మకొండ కాడ రవలి అనే పిల్లను పెట్రోల్ పోసి కాలబెట్టిన ముచ్చట ఇంకా అదోటి ఉన్నాయి. కానీ మనోళ్ళు బార్డర్ కాడ గంత కొట్లాట వేస్తుంటే వేరే ముచ్చట్లు ఎందుకు కదా. అందుకే ఇవాళ మొత్తం యుద్ధం వార్తలే చెప్పుకుందాం. చలో ముందుగాల పెద్ద వార్తలు. సరిహద్దు కాడ సకలం సన్నద్ధం, వజ్రరాజ్య ఉన్నది ఇండో పాక్ యుద్ధం. కొట్లాట వద్దని బతిలాడుతున్న పాకు బాంబులేసేటోళ్ళు కనిపిస్తలేరా అనే నీకు? ఒంటరైన పాకిస్తాన్ దునియా దేశాలు అంటున్నాయి జై హిందుస్థాన్. సాగుతనే ఉన్నాయి ఉగ్రవాదుల ఏరివేత, కాశ్మీర్ లో ఉధృతంగున్నాయి తుపాకుల మోత. యుద్ధం వస్తే గెలుపు మనదే, బలం బలగం ఎక్కున్నాయి మనకే. పాకిస్తాన్ పోతానంటున్న రాములు. కడుపు కడుపు రగిలిపోతాంది. కొడుకులాలా నాకు దొరకాలే. గుండెల నిండా ధైర్యం అవుతున్నది. ఎట్లా చూసినా మనకంటే దేంట్లో పాకిస్తాన్ దేశం పెద్దది కాదు. కానీ ఏనో జర్రంత భయం భయంగానే ఉన్నదిలా పరిస్థితి. తిప్పి కొట్టేటందుకు మనోళ్ళు గట్టిగానే ఉన్నా కూడా ఏదన్నా ప్రాణ నష్టం జరుగుతుందా, మళ్ళీ ఎవరన్నా సైనికులు ప్రాణాలు కోల్పోతారా? అట్లా కాకుండా అద్దును చూసి దెబ్బ కొట్టేటట్టు ఉండాలి అని కోరుకుంటున్నది దేశం మొత్తం. పాకిస్తాన్ చేస్తున్న లంగపని చేయబట్టి రెండు దేశాల నడుమ ఎసోంటి పరిస్థితి ఉన్నదో చూడుండ్రి. ఎట్లుండేంది బరాబర్ పాకిస్తాన్ కు మనకు యుద్ధం వచ్చినా వచ్చేటట్టే కనిపిస్తున్నది ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే. అటు పాకిస్తాన్ కాలు దువ్వుడు, ఇటు మనోళ్ళు మీసాలు దువ్వుడు చూస్తుంటే రెండు దేశాల సైన్యం హోరా హోరీ కొట్లాట చేసేటట్టే కనిపిస్తున్నది. మిరాజ్ విమానాలు వేసుకొని పోయి మనోళ్ళు బాంబులేసి వచ్చుడుతోనే అయిపోయిందంటే ఇప్పుడు మేమెట్లూకుంటాం అని పాకిస్తాన్ మిలిటరీ రంగంలోకి దిగి మన దేశంలోకి వచ్చిండ్రట. మరి ఇసొంటి యాలలా యుద్ధం ఎట్లయితదో ఏమో అర్థం కాకుంటున్నది పరిస్థితి. మొన్నటి కాడ నుంచి బార్డర్ కాడ ఉన్న ఇళ్ళన్నిటిని ఖాళీ చేయించింది కదా మన సైన్యం. ఇప్పుడు పాకిస్తాన్ దేశపోళ్ళు కూడా అట్లే చేస్తున్నారట. అటు కాల్పులకు కాల్పులు, ఇటు బాంబులకు బాంబులు. ఏం చేసినా అంతు చూద్దాం అన్నట్టే చేస్తున్నారు రెండు దేశాల సైనికులు. వీళ్లకు తగ్గట్టుగానే రెండు దేశాల ప్రభుత్వాలు కూడా ముమ్మిరి మీదనే కూర్చున్నాయి. ప్రధానమంత్రి మోడీ కాడ్ నుంచి రక్షణ మంత్రులు అందరూ ఎట్లెట్లా యుద్ధం చేద్దాం, వాళ్ళు ఏం చేస్తారు, దానికి మనం ఏం చేద్దామని ఈశాన్యాలు చేసుకున్నారు. సైన్యము ఎట్లా చేస్తే అట్లా వాళ్లకు ఫుల్లుగా సపోర్ట్ చేయాలని నిర్ణయం చేసిర్రట. ఎట్లనైనా మన దేశం కాడనే ఎక్కువ బాంబులున్నాయి కాబట్టి మంచిగా చూసి దెబ్బలు కొట్టాలని మాట్లాడుకున్నారట. మంచిగా కొట్లాడే సైనికులకు సర్కార్ తరపున ధైర్యం కూడా ఇచ్చిర్రట గట్టిగా. అటు పాకిస్తాన్ దేశంలో కూడా అట్లే చేస్తున్నారట. నిన్న పాకిస్తాన్ దేశం పార్లమెంట్ లో కూడా బగ్గనే లొల్లయిందట. ఎట్లనన్నా చేసి భారతదేశానికి బుద్ధి చెప్పాలని ఈశారణ చేస్తున్నారట. వాళ్ళు చెప్పే బుద్ధి ఏంటిదో గాని గట్టి దెబ్బలైతే పడేటట్టే ఉన్నది. మరి బయటి దేశాలు ఏం చేస్తాయో, ఎవళ్ళు ఎటికెళ్లి బాంబులేస్తారో గాని రాత్రికి రాత్రి గడుసుడే గండంగా మారినట్టు అనిపిస్తున్నది. ఏది ఏమైనా మనమంతా మన సైనికులకు ధైర్యంగా నిలవాలే కదా. అమ్మా ఇంత చేసిన పాకిస్తాన్ అసలు బుద్ధే తెచ్చుకుంటలేదు కదా. ఏం చేద్దాం, ఆ దేశం సైన్యం ముచ్చట్నే గట్లుంటదాయే. వాళ్ళు అనుకున్న పని చెయ్యనియకపోతే ప్రధానమంత్రినైనా మార్చేస్తారు. అసోంటి చరిత్ర పాకిస్తాన్ దేశానిది. అందుకనే ఈ వార్నింగులు బెదిరించుడు తొడగొట్టుడు చేస్తున్నారు. మీదకెళ్ళి యుద్ధం ఎందుకు మాట్లాడుకుందాం రారి అని అంటున్నారు. कंट्रोल में होगी, इसलिए मैं फिर से आपको दावत देता हूं कि जब हम तैयार बैठे हैं, हमने आपको कहा कि जो आपकी पुलवामा की जो ट्रेजेडी हुई, उसके जो आपको जो दुख पहुंचा है, किसी किस्म का डायलॉग करना चाहते हैं दहशतगर्दी के ऊपर, हम तैयार हैं. ఇంటున్నారయ్యా,
ఇజ్జత్ గల పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమంటున్నాడో మొన్న చెప్పింది అర్థం కాలేదనుకున్నాడో ఏమో మళ్ళా బతిలాడుతున్నాడు. యుద్ధం వద్దు, ఏడికి పోతుందో తెలియదు, కూసోని మాట్లాడుకుందాం అని. ఏడనయ్య కూసునేది? మీ దేశంలో దొంగలను పెట్టుకొని మా దేశం సైనికులను చంపుతుంటే వాళ్ళ శవాల పక్కన కూసోని మాట్లాడుకుందాం అంటున్నావా? అయితే ఇంకేమంటున్నాడు చూడుర్రే, మీరు ఎన్ని బాంబులేస్తే మేము కూడా అన్ని బాంబులేస్తామని చెప్తున్నాడు. ఏస్తారు పాకిస్తాన్ బాంబులేస్తదన్న ముచ్చట మా సైన్యానికి కూడా ఎరికే గాని ముందుగల మీ దేశంలో అడ్డా పెట్టిన ఉగ్రవాదుల సంగతి చూస్తావా, లేకపోతే ఇంకా పెద్ద యుద్ధం ఏమన్నా ముంగటేసుకుంటావా? మరి మా సైన్యమేమో దేనికంటే దానికి సై అంటున్నాయి. हमारा पहले से प्लान था कि कोई कोलैटरल डैमेज ना हो, कोई कैजुअल्टीज ना हो. सिर्फ हम ये बताएं हिंदुस्तान को कि हमारे में कैपेबिलिटी है कि अगर आप हमारी मुल्क में आ सकते हैं तो हम भी आपके मुल्क में जाके कार्रवाई कर सकते हैं. सिर्फ इसका ये मकसद था कि क्या जो हथियार आपके पास है और हमारे पास है, क्या हम मिस कैलकुलेशन अफोर्ड कर सकते हैं? क्या हमें इस वक्त सोचना नहीं चाहिए कि ये अगर यहाँ से एस्केलेट होती है तो ये किधर जाएगी? ना मेरे कंट्रोल में होगी, ना नरेंद्र मोदी के कंट्रोल में होगी. जंगें हुई हैं बड़ी बड़ी, सारी जंगों में मिस कैलकुलेशन हुई है. किसी ने भी ये नहीं सोचा था कि जो जंग शुरू कर रहे थे कि वो जंग किधर जाएंगी. फर्स्ट वर्ल्ड वॉर महीनों में ख़त्म होनी थी, वो 6 साल लग गए. सेकेंड वर्ल्ड वॉर में एक ऐसा वक्त आया, हिटलर ने सोचा कि मैं रूस को फतह कर लूँ. उसने यही नहीं सोचा था कि रूस की सर्दियों तक शायद डिले हो जाए और उसकी तबाही हुई वहाँ. उसी तरह वॉर ऑन टेरर में क्या अमेरिका ने सोचा था कि 17 साल तक वो अफगानिस्तान में फंसे रहेंगे? वियतनाम वॉर, क्या सोचा था अमेरिका ने कि वो वियतनाम वॉर इतनी दूर जाएगी? इसलिए ये दुनिया की तारीख हमें बताती है कि जंगों में मिस कैलकुलेशन होती है. मेरा सवाल ये है हिंदुस्तान हुकूमत से, అబ్బా ఇంటున్నారా? మీ దేశంలో చచ్చిపోయింది బాధే గాని మా దేశంలో ఎంతమంది చావలేదు అని అడుగుతున్నాడు. మరట్లా చచ్చిపోతుంటే ఎందుకు చూస్తున్నట్టు? మీ దేశంలో అడ్డా పెట్టిన బట్టెవాజులతోని మీకు మాకు నష్టమే ఉందంటే ఇంటున్నారా? బుత్తుత్త ముచ్చట్లు చెప్పుడు, బుత్తుత్త బీరాలు వల్కుడు. మీకు అసలు యుద్ధం చెయ్య శాతనైతున్నదా? అది చెప్పరాదు. हमने ये इसलिए कहा कि ये पाकिस्तान के इंटरेस्ट में नहीं है कि हमारी जमीन इस्तेमाल की जाए. ఆగో మాకు ఇంట్రెస్ట్ లేదు అంటున్నాడు. ఇదే ముచ్చట మొన్న కూడా చెప్తివి, మరి మళ్ళా మా దిక్కు యుద్ధ విమానాలు ఎందుకు పంపినట్టు గా ముచ్చట చెప్పవా? మళ్ళా మా విమానాలు కూడా కూలగొడుతిరి, మీదికెళ్ళి మా విమానం నడిపే జవాన్లను పట్టుకుంటివి. వాళ్ళ సంగతి ఏంది సారు? हिंदुस्तान के मिग्स ने पाकिस्तान की रिटेलिएशन में बॉर्डर क्रॉस किया, उनको शूट डाउन किया गया. और मैं ये भी आज कहना चाहता हूँ कि पायलट्स हमारे साथ हैं. अब मसला ये है कि अब हम इधर से किधर जाते हैं. అయ్యా మంచి మర్యాద కొద్దీ మా ఓళ్ళని మాకు అప్పచెప్పు. వీడియోలలో కొడుతుంటే చూస్తున్నాము. మా ఓళ్ళకేమన్నా అయితే మాత్రం అంతకంతకు సమాధానం చెప్పేదందుకు ఇప్పటికే మస్తు కోపం మీద ఉన్నారు అని అడుగుతున్నది దేశం. మరి వాళ్ళు ఏం చేస్తారో గాని ఎంత నీళ్ళు కూడా చూడుర్రి. అసలే శాత కాకున్నా అంతు చూస్తామని ఎసొంటి మాటలు మాట్లాడుతున్నారో చూడుర్రి. ఇంకా పాకిస్తాన్ మంత్రి అయితే 72 గంటలల్లా ఏం చేస్తామో చూడుర్రి. అయితే శాంతి లేకపోతే ఇంకేదోనట. అసలు ఈ దెబ్బతోని కాశ్మీర్ లొల్లే లేకుండా చేస్తాం అని అంటున్నాడు. మరి మనోళ్ళేమన్నా తక్కువలా? చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. నిజంగానే పాకిస్తాన్ దేశంతోని కాశ్మీర్ కాడ రగులుతున్న ఈ వ్యవహారాలు కోపాలు చూస్తుంటే యుద్ధం గిట్లొస్తుందా, నువ్వెంత అంటే నువ్వెంత అనే కొట్లాటకు దిగుతారా అనే డౌట్లు కొడుతున్నాయుల్లా. సరే అసోంటి పరిస్థితి అస్సలకే రావద్దని కోరుకుందాం కానీ ఒక గాలొస్తే ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నే లేదుల్లా. ఎందుకంటే మనమే బలంగా ఉంటాం. ఆ పాకిస్తాన్ దేశానికి వేరే దేశం సాయం చేయకపోతే ఖచ్చితంగా మనమే గెలుస్తాం. కానీ ఎవరు ఎక్కువ నష్టపోతారు, అసలు ఎవల బలం ఎంత అన్నది తెలుసుకోండి. మనసుకు జర్రంత నిమ్మలం అనిపిస్తుంది. హుత్తగా ఉఫ్ అని ఊదితే ఆ గాలికే పాకిస్తాన్ కొట్టుకపోయే అంత బలం ఉన్నదుల్లా మన దేశానికి. ఓగాల 2 దేశాలకు యుద్ధంగానికి వస్తే మనోళ్ళు కొట్టక ముందే చచ్చిపోతారు వాళ్ళు. 14 లక్షల మంది సైన్యం మన దగ్గర ఉంటే దాంట్లో సగం కూడా లేదట పాకిస్తాన్కు. అంటే పాకిస్తాన్ ఒక్క సైనికునికి మనోళ్ళు 2 అన్నట్టు. బాంబులేసే క్షిపణులు మన దగ్గర 9 రకాలుంటే వాళ్ళ దగ్గర 2 ఉన్నాయట. యుద్ధ విమానాలు మన దగ్గర 800కు పైన ఉంటే దాంట్లో సగం అంటే 400 వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక చెప్పున్రుల్లా యుద్ధం వస్తుంది అంటే ఎవరు భయపడాలనో. పాకిస్తానోడు పాసు పోసుకొని అయ్యా మీకు దండం పెడతాం, తప్పైందయ్యా మీ జోలికి రాము అని బతిలాడాలి మనకున్న బలం చూసి. ఇక సముద్రం నీళ్ళ మునిగి వాళ్ళ ఒడ్డుకు తేలి బాంబులు వేల్చే జలాంతర్గాములు మన దగ్గర 16 ఉంటే వాళ్ళ దగ్గర ఉట్టి 8 ఉన్నాయట. యుద్ధ ట్యాంకులు మన 3500 ఉంటే వాళ్ళ దగ్గర 2400 ఉన్నాయి.
ఒక్క అణుబాంబులల్లా మాత్రమే మనకంటే వాళ్ళ దగ్గర ఒక్క 10 ఎక్కున్నాయి గంతే. కానీ మనమే ఎక్కువ బలంతోనున్నాం, వాళ్ళు భయంతోనున్నారు. కాబట్టి ఎన్నడు యుద్ధం వచ్చినా తోక ముడిచి కుక్క పిల్ల లెక్క కుయి కుయి అనుకుంటా పాకిస్తానోడు ఉండాలి తప్ప మనోళ్ళు ఏం చెయ్యలేడు. సరే, ఎవల బలం ఎంతున్నా మనమైతే యుద్ధం రావద్దనే కోరుకుందావుల్లా. మన సైనికులు యుద్ధం వాకిట్లా నిలబడ్డారు, మనోళ్ళు పాకిస్తాన్ దేశంలో చిక్కుకున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చేదెట్లా, మనం నష్టం లేకుండా బయట పడేదెట్లా అనే తండ్లాట మీద ఉన్నారు. కానీ మనమేమో తుపాకులు పట్టుకొని బార్డర్కు పోలేము. కానీ అక్కడ కొట్లాడుతున్న వాళ్ళకన్నా ధైర్యంగా నిలవాలా వద్దా? అందుకే పార్టీలు లేవు, పంతాలు లేవు, పాత ముచ్చట్లు అస్సలకే లేవు. అందరికందరూ మొత్తానికి మొత్తం దేశం సైన్యం ఎన్నుకున్నామని చెప్తున్నది. ధైర్యంగా పోయి శత్రువును దెబ్బతీసిరాండ్రి అని భుజం దాడుతున్నది. అంతే, మేరా భారత్ మహాన్, జై జవాన్ అనే నినాదాలతోని దేశం దద్దరిల్లిపోతున్నది. పాకిస్తాన్తో చేస్తున్న యుద్ధంలో మన జవాన్లు మంచిగా కొట్లాడాలని, వాళ్ళంతా క్షేమంగా ఉండాలని యావత్ దేశం కోరుకుంటున్నది. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనే తేడానే లేదు. అందరికందరూ భారత ఆర్మీకి సపోర్ట్ చేసుకుంటా ఇంటర్నెట్ను నింపేసిండ్రు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లన్నిట్లా దేశభక్తి ఉప్పొంగుతున్నది. అప్పుడు పుల్వామా కాడ దాడి జరిగినప్పుడే పార్టీలు లేకుండా అందరు ఒకటైండ్రు కదా. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధ విమానాలు మన దగ్గరకు వచ్చుడు, మనోళ్ళు వాటిని ఎల్లగొట్టుడు, వాళ్ళ దేశంలో మనోళ్ళు ఉన్నట్టు వార్తలొత్తుడు చూస్తున్నాం కదా. ఇక ఇవన్నిటి చెప్పుకుంటా అందరూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పార్టీల లీడర్లు కూడా అన్ని ముచ్చట్లు ఇడిచిపెట్టి ఇదే ముచ్చట చెప్పుకొచ్చిండ్రు. యుద్ధం ఎట్లనైనా తప్పే గాని పాకిస్తాన్ దేశం పంచాయతీకి వస్తే మాత్రం బాంబులతో మంచిగానే సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు. కొంతమంది ఏమో పాకిస్తాన్ ఒక్క బాంబు వేస్తే మనం 4 బాంబులు వేసి హడలెత్తియాలి అంటుంటే, ఇంకొందరేమో నిమ్మలంగా అదును చూసి కొట్లాడుండ్రి, మీ వెనక మేమున్నాం అని అంటున్నారు. అటు సర్కార్ కూడా సపోర్ట్ చేస్తున్నది కాబట్టి ఇక ఫుల్ ధైర్యం మీద కొట్లాడతారని అనుకుందాం ఉల్లా. అయితే మరి ఇది ఏ తీరు గొడిచిపోతుందో ఏందో కదా చూడాలే. ఇప్పటిదాకా విమానాలలో బాంబుల ముచ్చట్లే చూసినాం కదా. ఆకాశంలో యుద్ధం ఆడ నడుస్తుండగానే కింద కూడా తుపాకుల మోత మోగుతూనే ఉన్నది. మొన్న పుల్వామాల బాంబుల దాడులు జరిగిన కానుంచి బట్టెవాజు ఉగ్రవాదులు ఉన్న జాగల మీదకి పోతున్నారు కదా మన జవాన్లు. వాళ్ళు గాల్వా మనం గాల్వా, వాళ్ళు గాల్వా మనం గాల్వా, పొల్లు పొల్లు కొట్లాట నడుస్తూనే ఉన్నది తుపాకులతోని. బార్డర్ కాడ తుపాకులు మోగుతూనే ఉన్నాయి. మూలకు నక్కిన ఉగ్రవాదులను పట్టుకొని చంపే పని జోరుగా నడుస్తున్నది కాశ్మీర్ లో. హర్ దిక్కు నుంచి ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యమే చెయ్యందిస్తున్నదో లేకపోతే ఇప్పటికే చాలా బాంబులు తెచ్చి పెట్టుకున్నారో తెలియదు గాని మొత్తానికి మన సైనికులకు ఉగ్రవాదులకు నడుమ కొట్లాట జరుగుతూనే ఉన్నది తుపాకులతోని. ఇప్పటికే 2 బట్టెవాజుగాళ్ళని కాల్చి చంపిరట. ఇండ్లలో దాక్కొని ఎంత మంది ఉన్నా వాళ్ళంతా చూసేటందుకు తయారుగానే ఉన్నారట మనోళ్ళు. ఈ లొల్లి ఇట్లా అవుతున్నది కాబట్టే బార్డర్ కాడున్న ఊళ్ళన్నీ ఖాళీ చేయిస్తున్నారట. మరి ఉత్తుత్తోళ్ళ పానాలు ఎట్లా చెప్పురి. గందికే మీద పాకిస్తాన్ సైన్యంతోని యుద్ధం, కింద ఉగ్రవాదులతోని యుద్ధం, మొత్తం మీద మన జవాన్లకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. ఇప్పుడు సాధ్యమైనంత జల్దిగా యుద్ధం ఒడవాలని, మళ్ళా ప్రశాంత కాశ్మీరం రావాలని కోరుకుందాముల్లా. ఏందో చేతుల కట్టె పట్టుకొని నడిచే గీడులు, ఆయన ఏందో కట్టె పట్టుకొని గిర్ర గిర్ర తిప్పుతాడు. తాత ఏందో తప్పిపోయి తలకాయ గిట్ల దాకేనా అంటే 3-4 కుట్లు పడతాయి. నువ్వే పక్క జరుగు. ఆ పిట్ట ముద్దు తగిలితే ముందడి పనులను రాలి అనుకో, ఏమైనా అవలకుంటే అవుతుంది. అగో నిన్న మొన్న కాలు చేతులే లేతలేవంటివి, ఇయ్యాలేందో కట్టె పట్టుకొని బాగా తిప్పుతున్నావు. ఇగో నేను మస్తు కోపం మీద ఉన్నా, నన్ను మందలియకు. వీడికి పనులను నిగిలించుకుంటా నన్ను మాటలలో దింపినావు అనుకో, యొక్క ఆడికి వచ్చి మరి ఇయ్యర మేర చంపుతా మరి. ఇది చదివాడు. అరే గంతగానం కోపం ఎందుకు వస్తున్నది? ఎవలేమన్నారు నిన్ను? అయినా పోయి నీ జోలికి వచ్చేటోళ్ళు ఎవరన్నా ఉన్నారానే? అగ్గో మళ్ళా గిదేందే భయ తిప్పుతున్నావు? ఒడిచాలా దీంతో రాయి పెట్టి గిర్ర తిప్పి ఇడిచిపెట్టినాం అనుకో, ఎదురుగున్నోని పంతలు కంతల కాంచాలు వాళ్ళు కాలే. ఇగో నేను ఇప్పటికే కోపం మీద ఉన్నా, నువ్వు ఇక్కడ చల్లాడు, నువ్వు ఇక్కడ చల్లాడు. అగ్గో ఏమన్నా అంటే కోపం మీద ఉన్నా అని అంటున్నావు. ఎందుకంత కోపము? ఎవల మీద నీ కోపము? కడుపు రగిలిపోతాంది. కొడుకులాలా నాకు దొరకాలే,
కర్రు కర్రు కాల్చి వాతలు పెడుతును. అరే ఎందుకే అంత కోపం అంటే చెప్పకుంటేందో నీకు నువ్వే ఊగిపోతే ఎట్లనే తాత కొద్దిగా నిమ్మలానికి వచ్చి చెప్పరాదు. అప్పటి నుంచే రెడ్డి ముఖం వేసుకొని ఎడు చూస్తాను. నేను యుద్ధానికి సిద్ధమైతానా. ఏ యుద్ధానికి అయ్యా? మన పాలి దేశం పాకిస్తాన్ కొడుకులతో అలా కళ్ళబడుడే, వాళ్ళని ఉరికించుకుంటా కొట్టుడే. అదేమన్నా మన ఊళ్ళే తాయి కొట్టుకునే పంచాలు అనుకుంటున్నావా? రెండు దేశ సైనికుల మధ్య తుపాకుల మధ్య పెద్ద పెద్ద విమానాలు బాంబులతో జరిగే యుద్ధము. దాంట్లో నువ్వు ఏం చేస్తావే? వాడెవడో వచ్చి మన సిపాయిలను పొట్టున పెట్టుకుంటే ఊకునేటోండా నేను. ఊకోకుంటే ఏం చేస్తావు? నువ్వు అక్కడికి పోయి యుద్ధం చేస్తావా? అవును, కర్రసాము చేస్తే ఒక్కడు దగ్గరికి రాడు కొడుకులు. ఇగో ఒడిశాల రాయి పెట్టి తిప్పి తిప్పి చంపితే ఒక్కొక్క పాకిస్తాన్ కంతలు వలగాలే. నీ ఆవేశం నాకు అర్థమైంది కానీ నువ్వు నేను చేసే యుద్ధం లేకుండదే అక్కడ. ఎట్లున్నా మంచిదే, కర్రసాము చేసి ఓ 10 మందిని చంపి నేను చేస్తా కానీ ఉత్తగానే అవుతుండను. నీ అవ్వ, నీకు దేశం మీద ఉన్న అభిమానం కొద్దీ యుద్ధానికి పోతా అని అంటున్నావు గాని అక్కడ నువ్వు యుద్ధం చేసేటట్టు ఉండదే తాత. ఎట్లుంటేంది, వాడెవడో గెట్టు దాటి మన భూమిలో కత్త అంటే చూసుకుంటుండాలనా? చల్ నీ పోతే ఎట్లానే చేసి. అవునే, నీకు ఒక్కనికే కాదు అందరికి గట్లనే ఉన్నది. పాకిస్తాన్ వాడు కనిపిస్తే కాల్ చేయాలి అన్నంత కోపం మీద ఉన్నారు. కానీ మళ్ళా కాని ఏందా కాని, నేను పోయి ఎట్లా అనేసి 10-12 మందిని చంపేస్తా. ట్రైనింగ్ తీసుకున్న మన సైనికులు చాలా మంది ఉన్నారు. అంతేకాదు మన దగ్గర పెద్ద పెద్ద యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. అంతేనంటావా? కానీ కొడుకులను ఒక్కొక్కని తోలు తీసి దండ మీద ఆరేయాలి. సైనికులారా మీకు సలాములు అయ్యా, మీ పాదాలకు కోటి కోటి వందనాలు. చూసినారులా ముసలోడు ఎంత దండలాడుతున్నాడో. యుద్ధం వచ్చింది అనగానే కట్టే ఒడిశాల పట్టుకొని పోదామంటున్నాడు. మరి అంతే కదా, భారతీయులు అంటేనే ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు. ఒకడంటే పడేటోళ్ళు కాదు, ఒకని కింద ఓడిపోయేటోళ్ళు కాదు కదా. జై హింద్. మరి కాదా, లంగ సోపతి కుడితే లంగ అంటారు, దొంగ సోపతి కుడితే దొంగ అని అంటారు. ఇంత మంచిగా పాకిస్తాన్ భూమి మీద లంగలు దొంగలను సాదుతున్నారని తెలిసినాక, మనం బాంబులేసి చెప్పినాక ఇంకా చుట్టుపక్కల ఉన్న దేశాలు సుట్టరికానికి వస్తాయా? పాకిస్తాన్ ఎందుకు ఆగం చేస్తున్నారు అని అడ్డం తిరుగుతాయా? అందుకే ఇలా పాకిస్తాన్ దేశం ప్రపంచం ముంగట ఒంటరైపోయింది. దునియా మొత్తం పాకిస్తాన్నే తిట్టేకాడికి వచ్చింది. అంటే మనం కరెక్ట్ అన్నట్టే కదా. మరి కాకపోతే ఏంది, లంగలకు దొంగలకు మంచాలు మోసేటోళ్లను ఎవరన్నా సరేనంటారా? అందుకనే అమెరికా కాన్నుంచి దగ్గర అన్ని దేశాలు పాకిస్తాన్నే తిడుతున్నాయి. మీ దేశం జాగల ఆ ఉగ్రవాదులకు ఎందుకు అడ్డవెట్టిర్రు? ఇప్పటికైనా వాళ్ళను మీ దేశంలో లేకుండా చేయండ్రి అని అమెరికా బరాబర్ చెప్తూనే ఉన్నది. కొద్దిగా రెండు దేశాలు నిమ్మల మీద మాట్లాడుకోవాలని చెప్పినా పాకిస్తానే ఈ లొల్లిని లేకుండా చేయాలని చెప్పుకొచ్చింది అమెరికా. ఇటు చైనా కూడా నోరు మేపకుండా అయింది. ఎందుకంటే అక్కడ బరాబర్ ఆధారాలు ఉన్నట్టు చూపెట్టినాం కదా. ఎవరికి తెలవకుండా పోయి బరాబర్ బాంబులేసి దొంగలను చంపి వచ్చినాం కదా. ఇక గిసంటి పరిస్థితుల నా మీద బాంబులేసిండ్రు, మా విమానాలు ఖరాబ్ చేసిండ్రు అంటే పట్టించుకునేటోళ్ళు ఎవరు? దునియా దేశాల సంఘం ఉంటది కదా, భద్రతా మండలి అని. అగో దాంట్లో పెద్ద దేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్సులు గిట్లా మన దిక్కే ఉన్నాయట. అటు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, డొమినికన్ రిపబ్లిక్, శ్రీలంక, మల్దీవులు, భూటన్, ఆఫ్ఘనిస్తాన్ అసంటి దేశాలు కూడా పాకిస్తాన్ మీదనే గుర్రుగున్నారట. వాళ్ళు ఉగ్రవాదులకు అడ్డవెట్టించి అటెంక పుల్వామా అసంటి కాడ 40 మంది జవాన్లను ప్రాణాలు తీస్తే చూసుకుంటే ఎవరైనా ఊకుంటారా? గట్టనే బాంబులేస్తారు అని సపోర్టే ఇస్తున్నారట మన దేశానికి. అంటే ఏందన్నట్టు, పాకిస్తాన్ ఒంటరిగా మిగిలినట్టే కదా. రేపు యుద్ధం జరిగినా ఒక్కడే కొట్లాడాలి గాని దోస్తాన ఎవరు రాకుండా అయిందన్నట్టే కదా. మరి ఈ బాంబుల వర్షం పెరిగితే, యుద్ధ విమానాల లొల్లులు ఎక్కువైతే ఇంకెట్లుంటుందో పరిస్థితి తెలియదు గాని ఇప్పటికైతే ఒంటరిగానే ఉన్నది పాకిస్తాన్ దేశం. అది ఓను అసలుకే అప్పులు అనుకుంటా అడుక్కునే పరిస్థితి ఉంది. ఏడికెళ్ళి పెట్టుబడులు పెట్టి కొట్లాడుతుంది కదా. అందుకనే అన్ని మూసుకొని పాకిస్తాన్ దేశం వాళ్ళ ఇంట్లో పురుగులను ఏరేస్తే వాళ్లకు మంచిది, భారత్ కు మంచిది, అందరికి మంచిది అని అంటున్నారు దునియా పబ్లిక్. ఇగో ఇటు ఈ లొల్లి నడుస్తున్నదా, ఎవరు ఎట్నుంచి ఎప్పుడు ఏ దిక్కు నుంచి బాంబులేస్తారో, ఏడ ఏం జరుగుతుందో అని బిక్కుమనే పరిస్థితి ఉన్నదా కాశ్మీర్ రాష్ట్రంలో? ఇదే సందులా 2 విమానాలు కూలిపోయినాయి. అంటే ఎవరో కూల్చినాయి కాదు, గాషారం తక్కువై విమానంలో టెక్నాలజీ ఫెయిల్ అయి కూలినాయి అట. మరి రెండిటికి ఒక్కటేసారి గట్ల ఎందుకైందో? ఏం పుట్టిందో ఆ విమానాలకు, ఏం ఖరాబ్ అయిందో దాంట్లో తెలియదు గాని మన 2 సైనికులను పొట్టన పెట్టుకున్నాయి కూలిపోయిన విమానాలు. అక్కర లేనప్పుడు చక్కదనంగా పనిచేసి తీర కొట్లాడుకునే కాడికి వచ్చేసరికి సతాయించి కూలిపోయినాయట. చాపర్ అనే మన దేశం 2 విమానాలు. పాపం వాటిని తోలుకుంటా పోతున్న మన సైనికులు కింద పడి జీవిడిచిండ్రాట. 2 దేశాల గెట్టుకాడికి పోయి తిరుగుతుంటే కూలిపోయినాయని వీడియో తీసి సెల్లులలో తిప్పుతున్నారు పబ్లిక్. మన దేశం ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా మనోళ్ళే అని గుర్తు
పట్టిండ్రాట. విమానాలు కూలిన కాడ పాకిస్తాన్ వల్ల విమానాలు కూడా తిరుగుతున్నాయని చెప్తున్నారు అక్కడ పబ్లిక్. మరి ఆ బట్టెవాజిగాలు గిట్ల ఏమైనా చేసిర్రో ఎట్లా పాడైందో గాని 2 కుప్పగూలినాయట. పాపం విమానాలు నడుపుకుంటే జీవిడిచిన ఇద్దరు ఇంటోళ్ళు ఎంత తల్లడిల్లుతున్నారో ఎంత ఏడుస్తున్నారో కదా. కాబట్టి ఇప్పటికైనా మంచిగా పనిచేసే విమానాలని వేసుకొని పోయి వాని దేశం మీద బాంబులు వేసిరారి. కానీ ఆదరబాదర తొందర పడకుండ్రి సారు, ఆలోచనతోని యుద్ధం చేయిర్రి అని దండాలు పెడుతున్నారు దేశం పబ్లిక్. సరిహద్దు కాడ సకలం సన్నద్ధం, వచ్చరచ్చే ఉన్నది ఇండో పాక్ యుద్ధం. కొట్లాట వద్దని బతిలాడుతున్న పాకు బాంబులేసేటోళ్ళు కనిపిస్తలేరా అనే నీకు? ఒంటరైన పాకిస్తాన్ దునియా దేశాలు అంటున్నాయి జై హిందుస్థాన్. సాగుతనే ఉన్నాయి ఉగ్రవాదుల ఏరివేత, కాశ్మీర్ లో ఉధృతంగున్నాయి తుపాకుల మోత. యుద్ధం వస్తే గెలుపు మనదే, బలం బల్గం ఎక్కున్నాయి మనకే. పాకిస్తాన్ పోతానంటున్న రాములు కడుపు రగిలిపోతాంది. కొడుకులాలా నాకు దొరకాలే. గివుల్లా ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. ఉన్న మాటే అంటాం, ఊళ్ళనే ఉంటాం. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. ఫెర్టినైన్ సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.